హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెవెన్లీ హోమ్లీ. ఈ శ్రావణ మాసంలో అందరూ ఫాస్టింగ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఒక హెల్దీ అయిన టిఫిన్ రెసిపీ తీసుకొచ్చేసాను. అదే నాటు రవ్వ ఉప్మా అండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి మనకు కావాల్సినవి ఆనియన్స్, మిర్చి, వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గంజు తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చిని వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటామో ఆ కప్తో 2 సార్లు వాటర్ పోసుకోవాలి. మీకు ఉప్మా కొంచెం లూజ్గా కావాలంటే కొన్ని ఎక్కువ వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలుపుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. బాయిల్ అవుతున్న వాటర్లో మనకి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇలా వాటర్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న రవ్వని వేసుకొని కలుపుకోవాలి. ఇలా వాటర్లో రవ్వని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా వాటర్లో రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. చూసారా, ఇక్కడ ఉప్మా మంచిగా కుక్ అవుతుంది. ఇలా అంతా దగ్గరికి వచ్చేసాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడం, అంతే. ఎంతో టేస్టీ అయిన నాటు రవ్వ ఉప్మా రెడీ. చాలా సింపుల్ కదా. ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.